686 అప్డేట్స్ చూద్దాం. 2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది బడ్జెట్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమదని స్పష్టం చేశారు. బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమైందన్నారు. యువత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేశామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రీవర్మ. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ 2026-27కి సంబంధించిన అసెంబ్లీ బడ్జెట్ను ప్రవేశించారు. అయితే అసెంబ్లీ బడ్జెట్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా చూసుకుంటే అభ్యున్నత ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్నారో గతంలో కన్నా మిన్నగా ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం ముందుకెళ్లాలనే దిశగా బడ్జెట్ను ప్రజలు కోరుకున్నట్టే ఏర్పాటు చేశారనేసి పయ్యావుల కేసు స్పష్టంగా చెప్పారు. అయితే రాష్ట్ర బడ్జెట్లో చూసుకుంటే ఒక పక్క రైతాంగం అభివృద్ధికి, అదేవిధంగా మరోపక్క విద్యారంగాన్ని అభివృద్ధికి, మరోపక్క వైద్య రంగ అభివృద్ధికి అన్నిటికి కూడా ప్రధాన పెద్దపీట వేసామనేసి కూడా స్పష్టంగా తెలియజేశారు. ఈ బడ్జెట్లో చూసుకుంటే గతంలో కన్నా ఈ బడ్జెట్లో చూసుకుంటే విద్యా రంగానికి, వైద్య రంగానికి కొంత ఎక్కువ శాతం నిధులు కేటాయించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పయ్యావుల కేసు 3 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఓటాన్ బడ్జెట్ ఒకటైతే మరో 2 పూర్తి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటిలో కూడా ఈ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంలో కొంత ప్రజల నుంచి అభినందనలు ఎత్తే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగానికి, మరోపక్క వైద్య రంగానికి, మరోపక్క విద్యా రంగానికి ఈ బడ్జెట్లో 22.3% గతంలో కన్నా ముందు ఎక్కువగా పెంచినట్టు స్పష్టంగా కనబడుతుంది. దీంతో పాటు చూసుకుంటే మరోపక్క వైసీపీ అయితే మాత్రం ఈ బడ్జెట్ పేదలకు బడ్జెట్ కాదు, పేదలకు ఉపయోగపడే బడ్జెట్ అయితే కాదు, స్పష్టంగా సంక్షేమ పథకాలకు కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిర్వీర్యం చేసింది ఈ బడ్జెట్లో అనేసి చెబుతున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్తో రాష్ట్ర అభివృద్ధి అంతా ముందుకు వెళ్తుందో అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడా అంతే ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో బడ్జెట్ను అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రెండింటికి కలిపి ఈ బడ్జెట్ని ఏర్పాటు చేసాం. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన విధంగానే ముందుకు వెళ్తుందే కానీ ఎక్కడా కూడా తప్పటడుగులు వేసే ప్రసక్తే లేదనేసి గత ప్రభుత్వం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నవ్యాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగానే పెరుగుతుందనేసి పయ్యావుల కేసు చెప్పారు ఆర్థిక మంత్రి. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రజలైతే మాత్రం బడ్జెట్ పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేయనప్పుడు కూడా కొంతమేరకు అయితే మాత్రం గతంలో కన్నా మిన్నగా ఉంది. కొంత సంక్షేమ పథకాలకు ప్రధానంగా చూసుకుంటే వైద్య రంగానికి, విద్యా రంగానికి చూసుకుంటే కొంత మెరుగైన కేటాయింపులు కేటాయించడంతో డిజిటల్ వ్యవస్థకి ఈ బడ్జెట్లో కొంత అవకాశాలు కల్పించారు. ఈ బడ్జెట్లో డిజిటల్ విధానంలో ముందుకు వెళ్లే దిశగా ఈ బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. దీంతో పాటు కొంత విద్యార్థులైతే మాత్రం స్పష్టంగా ఈ బడ్జెట్ విద్యారంగానికి ఉపయోగపడుతుంది, భావితరాలు కొంత ముందుకు తీసుకెళ్లేదానికి, కొత్త తరాన్ని అభివృద్ధి చేసేదానికి ఉపయోగపడుతుందని వ్యక్తం చేస్తున్నారు. ఇంకో మాట ప్రధానంగా చూసుకుంటే అమరావతి రైతాంగానికి కూడా ఈ బడ్జెట్ను కొంత ఉపయోగపడే విధంగా ఈ అమరావతి రైతాంగానికి కానీ అమరావతి రాజధాని పనుల్లో ఏదైతే ఇప్పటికే అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే ఈ దిశలో చూసుకుంటే ఈ బడ్జెట్లో చూసుకుంటే ప్రత్యేకంగా 96 పనులకు సంబంధించి 56 లక్షల కోట్ల రూపాయల నిధులను కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో ఒక పక్క నీటిపారుదల రంగం కావచ్చు, మరోపక్క వైద్య రంగం కావచ్చు, మరోపక్క విద్యా రంగం కావచ్చు, ప్రతి రంగానికి కూడా అవసరమైన నిధులను కేటాయించడం జరిగింది. ప్రతి రంగంలో అవసరమైన పనులకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందనేసి స్పష్టంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతున్నారు. శ్రీవర్మ.
థ్యాంక్ యూ శివరాజేష్. థ్యాంక్స్ ఫర్ ద. తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమగ్ర సమీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల రాజకీయ ప్రభావంపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో రాబోయే బడ్జెట్ సమావేశాల వ్యూహం, శాసనసభ అజెండా, తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో క్యాబినెట్ సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్య అధికారులతో అట్లాగే మంత్రులతో కలిసి భేటీ అయితే కానున్నారు. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చర్చించే అవకాశం అయితే ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 116 అట్లాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అయితే గెలుచుకుంది. సో ఆ కార్పొరేషన్లు కూడా చాలా వరకు అయితే గెలిచిన పరిస్థితి ఉంది. సో దాని గురించే కీలక అంశాలు చర్చించనున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అట్లాగే ఇంకా చాలా ప్రాంతాల్లో మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఈసారి 35 పైగా హంగ్ అయితే ఏర్పడింది అనమాట. అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ అయితే రాలేదు. సో ఆ మెజారిటీ రాని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా కైవసం చేసుకోవాలి, చైర్పర్సన్లను అట్లాగే మేయర్లను, డిప్యూటీ మేయర్లను సో ఎట్లా కైవసం చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ వారం లాస్ట్లో బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. సో ప్రతిపక్ష నాయకులతో ఎట్లా మాట్లాడాలి, వాటి ప్రశ్నలకు ఎట్లా ఎదుర్కోవాలి, సో వాటన్నిటి గురించి చర్చించుకునే అవకాశం ఉంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఎలక్షన్స్ ఓటేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం అయితే ఉంది. సో దాదాపుగా సంవత్సరంన్నర కాలం తర్వాత ఆ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కార్యవర్గం అయితే ఏర్పాటు చేయనున్నారు. సో రీసెంట్గా ఫిబ్రవరి 11న మనకు ఎలక్షన్స్ జరిగాయి. నిన్న రిజల్ట్ అయితే, ఫలితాలు అయితే బయటికి రావడం జరిగింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది. అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా వాళ్ళైతే స్థానాలు అయితే గెలుచుకున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యి వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. సో ఇక రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ దేనికి ఎంత పెట్టాలి, లేదంటే కొత్త పథకాలు ఏవైనా ప్రవేశపెట్టున్న దానికి ఎంత బడ్జెట్ ఉంటుందని మొత్తం కూడా దాని గురించి అయితే చర్చించనున్నారు. సో ఇక కీలకంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రులతో చర్చించనున్నట్లయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ఎలక్షన్స్ అంటే రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అయితే అయిపోయినాయి. ఇక మిగిలినవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కీలకంగా ఉన్నాయి గ్రామాల్లో. సో ఆ ఎలక్షన్స్ కూడా జరిపితే దాదాపు తెలంగాణలో అన్ని ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత అయితే పూర్తి ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అయితే ఎలక్షన్స్ అయితే కీలకంగా ఉన్నాయి. ఇటీవల జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన స్పెషల్ అధికారులను కూడా నియమిస్తూ చేసింది. దాదాపు ఇంకో 6 నెలల తర్వాత దీనికైతే ఎలక్షన్స్ అయితే నిర్వహించనున్నారు. మొత్తంగా చూసుకుంటే కాసేపట్లో రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీకై ఇవన్నీ కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట్ల మేయర్, చైర్మన్ పదవుల కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రిసార్ట్స్ కు తరలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు బీఆర్ఎస్ తమ అభ్యర్థులు క్యాంపులకు తరలించగా బీజేపీ తమ అభ్యర్థులను మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు తరలించినట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 16న మేయర్, చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక అదే రోజు అభ్యర్థులను తిరిగి తీసుకురావడానికి పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం మీద అయిపోయిన తర్వాత, ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మెజార్టీ నువ్వా నేనా అన్న విధంగా ఎలక్షన్ జరగడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక మొత్తము అంటే మొన్న కౌంటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సంక్షోభం అంటే 116 మున్సిపాలిటీ ఎన్నికలు, తర్వాత 6 కార్పొరేషన్లు జరగగా మెజార్టీ అయితే మొత్తం కూడా 80 సీట్లు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, మిగతా అన్ని కొన్ని బీజేపీ, కొన్ని బీఆర్ఎస్ పార్టీలు కైవసం చేసుకోవడం జరిగింది. మేజర్ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అందరినీ కూడా బిఫోర్ అంటే కౌంటింగ్ కంటే ముందే
అంటే ఇది టఫ్ వస్తుంది అనేది ప్రైవేట్ సర్వేలు ఏమైనా చెప్పినప్పటికీ సొంత సర్వేలు, ప్రైవేట్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినటువంటి దాని దృష్ట్యా మొత్తం కూడా కౌంటింగ్ కాకముందే అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించడం జరిగింది. కనీసం కౌంటింగ్ రోజు కూడా అభ్యర్థులు వచ్చి ఈ రోజు వరకు కూడా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడం ఇప్పటి వరకు రాలేదు. అంటే క్యాంపుల నుంచి వస్తే ఎవరు వాళ్ళను ఎస్కేప్ చేపిస్తారో, ఎవరు ఏ నాయకుడు వచ్చి వాళ్ళను తీసుకెళ్ళి మళ్ళీ మాకు సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుందని అభ్యర్థుల పట్ల చాలా వివిధ పార్టీలు అన్నీ కూడా అప్రమత్తంగా ఉండి చాలా కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా క్యాంప్ రాజకీయాల నుంచి బయటకు రాకుండా భద్రతా చర్యల మధ్యన వాళ్ళను పెట్టినట్టు సమాచారం ఉంది. మొత్తం మీద అటు మహారాష్ట్ర కావచ్చు, బార్డర్లో ఉన్నటువంటి అందరినీ కూడా రిసార్ట్స్లకు, అంటే హైవే రిసార్ట్స్లు ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, కరీంనగర్, విజయవాడ, ఇతర ప్రాంతాలకు, తర్వాత గోల్కొండ హోటల్లో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి అందరినీ కూడా అక్కడ క్యాంపు రాజకీయాలు చేసి 16వ తారీఖు రోజు వాళ్ళ బల నిరూపణ ద్వారా వాళ్ళ చైర్మన్ ఎన్నుకోవడం ఉంటుంది, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం ఉంటుంది, కోఆప్షన్ సభ్యులు ఎన్నుకోవడం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మొత్తం వాళ్ళకి కఠినమైన భద్రత మధ్యన వాళ్ళందరినీ కూడా క్యాంపులో ఉంచడం జరిగింది. మొత్తం ఆ రోజు 16వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకల్లా అక్కడ చైర్మన్, ఉప చైర్మన్, తర్వాత కోఆప్షన్ ఎన్నుకోవడం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా చాలామంది అంటే ఒక్కో డిజిట్తోని కూడా చైర్మన్ పదవి కైవసం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వివిధ పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా, కేర్గా అన్నీ కూడా అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంతమంది జంప్ అయ్యే అవకాశాలు బీజేపీకి ఉండొచ్చు, కాంగ్రెస్కి ఉండొచ్చు కాక అట్లాంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ సంరక్షణలో పెట్టుకొని అందరినీ కూడా 16వ తారీఖు తీసుకొచ్చి అఫీషియల్గా ఎలక్షన్ బూత్ ఏదైతుందో డైరెక్ట్ భద్రత మధ్యన తీసుకొచ్చి అప్పగించి ఆ రోజు అక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాతనే వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఆ రోజు చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ ఎలక్షన్ అయ్యే విధంగా ఏర్పాట్లయితే చేస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీంద్ర. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. బీజేపీకి మేయర్ పదవి రాకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 3 పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధమని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఈ పార్టీలన్నీ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసినట్లయితే వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అంటే హోరాహోరీగా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కరీంనగర్ పరిస్థితి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలు రవికల బంధంతో ఉంటున్నాయని, కరీంనగర్ మేయర్ పదవి రాకుండా చూడడానికి మాత్రము పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి బీజేపీ కార్యాలయంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం చేకూర్చిన క్రమంలో కూడా 7 కార్పొరేషన్లకు కానీ ఇప్పటికే 5 కార్పొరేషన్లు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ఘాటు వాక్యాలు కూడా చేసినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలలోని బీజేపీని అధికారం చేపట్టకుండా ఆ ప్రాంతాల్లో చేసినటువంటి అంటే అనేక విషయాల మీద కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు ఒకటే విధంగా కుమ్మక్కై బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తాయని చెప్పి కూడా ఘాటు వాక్యాలు చేసినటువంటి పరిస్థితి. గతంలోని అనేక సార్లు పెవికలు బంధంగా చేసినటువంటి పార్టీలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ తోటి కలిసిపోతున్నటువంటి ఈ పార్టీలకు ఇది సరైన విధానం కాదంటూ కూడా సంబంధించినటువంటి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలు ఒక్కసారిగానే తెలంగాణ ప్రాంతంలోని ఒక దుమారం లేపినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కానీ ఒక్కసారిగా విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీకి ఘాటుగా అంటే బీజేపీ పార్టీ తరఫున ఘాటు ప్రశ్న అయితే వేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ముందు రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు ఎన్నికల్లో తెలంగాణలో జరిగేటటువంటి పరిణామాల గురించి కూడా బండి సంజయ్ ఒకసారిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయకేతనం ఎగరవేయడంతో మరికొన్ని ప్రాంతాల్లో పాగా వేయడానికి ప్రయత్నించినటువంటి బీజేపీకి కూడా అడ్డుకట్ట వేయడానికి అక్కడ ఉన్న ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి మీద కలిసి బీజేపీ వ్యతిరేకంగా మిగతా పార్టీలను కూడా కలుపుకొని బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తున్నాయనేది కూడా బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలు ఒక్కసారిగా తెలంగాణ ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి బండి సంజయ్ వాక్యాలకు అనుగుణంగానే చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా దుమారం లేపినటువంటి ఈ వాక్యాలకు ప్రతిపక్ష పార్టీలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిగతా పార్టీలకు కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లోని జరిగినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు కానీ బండి సంజయ్ చేసినటువంటి ఘాటు వాక్యాలు రాజకీయ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి.
థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కేవలం ఒక టైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. రానున్న రోజుల్లో తమ కూటమి రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ మానస, ఈరోజు జాగృతి కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఎవరైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ పార్టీ వాళ్ళ నుంచి గెలిచిన అభ్యర్థులను పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉన్నది. 33 అఫీషియల్గా మేము అభ్యర్థులను ప్రకటించిన 40కి పైనే మేము గెలిచినామని చెప్పేసి చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఏదైతే ఉన్నదో కేటీఆర్నే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ని కాకుండా ఏదైతే ప్రతిపక్షంగా ఉందో బీఆర్ఎస్ పార్టీని మెయిన్ టార్గెట్గా చేసి ఈరోజు మొత్తం మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారి మీద అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 10 సంవత్సరాలు సీఎం, ఒక 6 సంవత్సరాల బోనస్ అంటున్నారు కదా, మీ బోనస్ సంగతి పక్కన పెడితే రైతులు పండించిన వడ్లకు బోనస్ లేకుండా ఉన్నారు. కాబట్టి ముందుగా వాళ్ళ బోనస్ వేయండి, ఆ తర్వాత మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు. కానీ మీ ఎమ్మెల్యే అయినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాకు మంత్రి పదవి ఇస్తారా, లేదంటే నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి మీ సీట్కే ఎసరు తెస్తట్టుండు. ముందుగాల మీ రాజగోపాల్ రెడ్డిని ఆపండి అని చెప్తూ నెక్స్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసింది. గతంలో మనం చూసినాం, ఎక్కువగా హరీష్ రావుని టార్గెట్ చేస్తుండే, సంతోష్ రావుని టార్గెట్ చేస్తుండే. కానీ ఈ ప్రెస్ మీట్లో ఎక్కువగా కేటీఆర్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పొత్తు అని చెప్పేసి సిపిఐ పార్టీ కొత్తగూడెంలో ఓపెన్ ఆఫర్ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది కదా, కొత్తగూడెంలో మీరు ప్రకటించడం ఏంటి? సిపిఐ పార్టీని మీరు తోక పార్టీగా పోల్చినోళ్ళు, ఆ తోక పార్టీకి ఇది తోక పార్టీ. అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు ఏమని మాట్లాడిండు? కాళేశ్వరం గురించి మాట్లాడిండు, తర్వాత కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. వీళ్ళు ఏదైతే నైని కుంభకోణం ఉందో, నైని కుంభకోణంలో కనీసం వీళ్ళు నోరు మెదపలే. కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వడం ఏంటి? మీరు తోకపాటిగా మారుతున్నారా అని చెప్పేసి కూడా కేటీఆర్ విమర్శించింది. ఇంకొక పెద్ద బాంబు పేల్చింది. ఏంటంటే నార్త్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేసింది, ఇక సౌత్లో కాంగ్రెస్ హవా ఎక్కువ నడిచింది. ఇక ఇది తొలిమెట్టు. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో పక్క బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తాయి, దానికి ఇదే పునాది అని చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక కేటీఆర్ని అయితే ఒక రకంగా కేసీఆర్ని విమర్శించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఏదైతే వడ్డపల్లిలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి వడ్డపల్లిలో 33 అభ్యర్థులను గెలిచినాం, కొత్తగా నూతనంగా వచ్చే పార్టీలకి ప్రజలు స్వాగతిస్తున్నారు అని చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జాగృతి 20 సంవత్సరాల నుండి పనిచేసుకుంటూ వస్తుంది. జాగృతి సంస్థ మేము 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు అని చెప్పేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక 17% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో 90% ఉండే, ఇప్పుడు 17% వచ్చింది. కాబట్టి దీనికే వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు, సంకలెగిరేస్తున్నారు అని చెప్పేసినట్టుగా కేటీఆర్ని విమర్శిస్తూ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ మధు. 2019 ఫిబ్రవరి 14న దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ సైనిక వాహనంపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది సైనికులు బలయ్యారు. ఇక ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా బ్లాక్ డేగా భారతీయులు జరుపుకుంటారు. దాడిలో వీరమరణం పొందిన జవాన్ల వద్ద ఈ రోజున పుష్పాలు, కొవ్వొత్తులు ఉంచి నివాళులర్పిస్తారు. ఇందులో భాగంగానే అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం వారి త్యాగాలను ప్రధాని స్మరించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. చెప్పండి సోమశేఖర్, అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, నిజంగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే. ఈ రోజు కాదు, ప్రతిరోజు ఫిబ్రవరి 14 వచ్చిందంటే ఒక బ్లాక్ డే గానే జరుపుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన తలుచుకుంటే ఇప్పటికీ కూడా ప్రతి భారతీయుడికి కూడా మనసు చెలించిపోద్ది. ఎవరికైనా వాస్తవానికి ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల మరణం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం తీసుకొచ్చిందని చెప్పాలి ఫిబ్రవరి 14, 2019. ఒక ప్రపంచం అంతా ప్రేమలో మునిగిపోయింది అది వాస్తవానికి. కానీ అదే టైంలో భరతమాత ముద్దు బిడ్డలు మాత్రం కేవలం దేశ రక్షణ కోసం మంచు కొండల మధ్యలో ప్రయాణిస్తున్న సమయం అది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద సిఆర్పిఎఫ్ జవాన్ల వాహనాల కాన్వాయ్ చాలా నిశ్శబ్దంగా సాగుతున్న సమయం అది. అప్పటి వరకు అక్కడ వినిపించిన శబ్దాలు కేవలం ఆ వాహనాల ఇంజన్ల సౌండ్ మాత్రమే.
కానీ ఒక్క క్షణంలో మంచు తెల్లగా ఉండాల్సిన లోయ భారత జవాన్ల రక్తంతో పూర్తిగా ఎర్రగా మారిపోయింది. 40 మంది సైనికులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. దేశం మొత్తం గడ్డకట్టిపోయింది ఆ రక్తంతో. దేశ చరిత్రలో మర్చిపోలేని ఒక దుఃఖ దినంగా ఇప్పటికీ మనం పరిగణిస్తున్నాం ఈ రోజుని. ఆ రోజు భారత్ దాదాపు 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై ఒక ఘోర ఉగ్రదాడి జరిగింది అంటే కేవలం పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే మహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహించింది అని అప్పుడే తెలిసింది. 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర అంటే అవంతిపుర సమీపంలో ఉంటుంది అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ రోజు సిఆర్పిఎఫ్ కి చెందిన దాదాపు 2547 మంది సిబ్బంది దాదాపు ఒక 60కి పైగా వాహనాల్లో ప్రయాణిస్తున్న సందర్భం అది. ప్రధానంగా బస్సులతో కూడిన ఈ కాన్వాయ్ పుల్వామా చేరుకునేసరికి ఒక్కసారిగా పేలుడు పదార్థాలతో నిండిన కారు ఒక బస్సును ఢీకొట్టింది. వెంటనే భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలోనే 40 మంది జవాన్లు, మన భారత జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడి దేశాన్ని ఒక రకంగా అప్పట్లో ఒక కుదిపేసిందని చెప్పాలి. దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఉగ్రవాదులకు కఠిన శిక్షలు విధించాలి అని అప్పట్లో ప్రజలు చాలా గట్టిగా నినదించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 14ను భారత్ లో ఒక బ్లాక్ డేగా పాటిస్తూ పుల్వామా వీరులను స్మరించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఒక రకంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే భారత్ లో మాత్రం వీరమరణం పొందిన జవాన్లకు పుష్పాంజలి ఘటించే రోజుగా మారిపోయింది. పుల్వామా ఘటన అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది. అప్పట్లో 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్ లో బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను కూడా ధ్వంసం చేసింది. ఒక రకంగా ఇది ఒక అతిపెద్ద ప్రతీకార చర్య. ఆ తర్వాత చాలా సౌకర్యాలు కూడా కల్పించింది భారత్. అప్పట్లో భారత్ యుద్ధ విమానం ఏదైతే ఉందో MiG-21 అప్పుడు కూలిపోయింది. అప్పట్లో పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కారు. అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో అప్పట్లో మనందరికీ గుర్తుంది 2019 మార్చి 1వ తేదీన ఆయన్ను విడుదల కూడా చేశారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ తో ఉన్న వాణిజ్య సంబంధాలను కూడా రద్దు చేసుకున్నారు. అంతేకాదు మనీ లాండరింగ్ పర్యవేక్షణ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వద్ద పాకిస్తాన్ ని బ్లాక్ లిస్ట్ లో ఉంచాలి అని కూడా భారత్ కోరింది. ఈ పరిణామాల వల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కూడా ఎదుర్కొంది. అయితే ఈ దాడి కేవలం మన సైనికులపై జరిగిన దాడి కాదు, భారత ఆత్మ గౌరవంపై జరిగిన దాడి. కానీ భారత సైన్యం ఏ మాత్రం పిరికిది కాదు. ఫైనల్ గా ఈ రోజు ఈ దాడి జరిగిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా పలువురు కీలక నాయకులు వాళ్ళకి నివాళులర్పించారు. బీఆర్కే న్యూస్ కూడా అమరవీరుల ప్రాణాలు వాళ్ళ త్యాగాలకి నివాళులర్పించాలి. ఖచ్చితంగా జై హింద్ చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సోమశేఖర్. UV 686 updates. Keep watching BRK News. తెలుగుడి సత్తా.